శ్రావణభూతి సత్యనిష్ట గురువుని ఇలా అడిగాడు. గురువుగారు, త్రికరణ శుద్ధి ఆచరణకు మొదట అంతర్గత శత్రువుల నిర్మూలన అనేది మీరు చెప్పారు. దయించి ఆ అంతర్గత శత్రువుల యొక్క వివరములు తెలియజేయండి అని అడిగాడు. సత్యనిష్ట గురువు, నాయనారా, అంతర్గత శత్రువులు అంటే మనలో ఉన్నటువంటి శత్రువులు. మనలో ఉన్న శత్రువులు మనం గుర్తించకపోతే వాటి ద్వారా మనుషులలో ఇతరులతో, ఇతర సంబంధాలతో మనకు శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది. అందుకు అనేక ఉదాహరణలు మన పురాణాల్లోనూ మన యొక్క ఇతిహాసాల్లోనూ కనబడుతూ ఉంటాయి. అంతర్గత శత్రువులు ఏర్పడడానికి ముఖ్య కారణం మనలో ఉన్న అరిషడ్ వర్గాలు. అరిషడ్ వర్గాలు అంటే 6 అంతర్గత శత్రువులు అని మనం గ్రహించాలి. 1 కామం, 2 క్రోధం, 3 లోభం, 4 మదం, 5 మాత్సర్యం, 6 మోహం. వీటికి మూల కారణం కామమే. కామము అంటే అందరూ లైంగిక వాంఛ అనుకుంటారు. లైంగిక వాంఛ మానవులలోనే కాదు, సృష్టిలో ఉన్న సకల జీవరాశులలో ఇది సాధారణమైన విషయం. ప్రత్యుత్పత్తి పరిణామం జరుగుతూ ఉండాలి కాబట్టి భగవంతుడు ఇది ధర్మబద్ధంగా అనుభవించమని ఆయన శాస్త్రాల ద్వారా మనకు నిరూపించబడి ఉన్నారు. కామం అంటే ఒక లైంగిక వాంఛే కాదు, కోరికలు కూడా. మన మనస్సు కోరికల పుట్ట అని మనకు తెలుసు. అందులో అనేక రకాల కోరికలు పుడుతూనే ఉంటాయి, ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఈ ఆలోచనల్లో మంచి ఆలోచనలు ఉండవచ్చు, కొన్ని చెడు ఆలోచనలు ఉండవచ్చు. అయితే మంచి ఆలోచనలు మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి, చెడు ఆలోచనలు మన ఆరోగ్యాన్ని చెడగొడతాయి. అంటే మనసుని పాడు చేయడం వల్ల మనోమాలిన్యాలు ఏర్పడతాయి. కోరికలు, ఎటువంటి కోరికలు మానవులు కలిగి ఉండాలి? మానవులు మానవత్వంతో జీవించాలి అంటే అన్ని కోరికలు కూడా ధర్మబద్ధమై ఉండాలి. అవి కర్మానుసారంగా మన జన్మ ఏర్పడిన తరువాత ఈ జన్మ యొక్క కారణాన్ని ప్రమాణంగా తీసుకొని మనం కోరికలను కలిగి ఉండాలి. లేకపోతే మిగిలినవన్నీ కూడా మనలో విజృంభిస్తాయి. భగవంతుడు అందరికీ ఒకే విధమైన జీవితాన్ని ఇవ్వడు. కొందరు ధనవంతులని, కొందరు పేదవారని, కొందరు ఇంకా అతి పేదరికంతో జీవిస్తూ ఉంటారని మనం చూస్తూనే ఉన్నాం. వ్యత్యాసాలు ఉండడానికి కారణం కర్మలు అని ప్రతి మానవులు గ్రహించాలి. భగవంతుడు మనకి ఇవ్వబడినటువంటి జీవిత విధానంలో దైవ కార్యంగా భావించి ఆ యొక్క జీవితాన్ని నిజాయితీతో, ధర్మబద్ధంగా, సత్యాన్ని అనుసరించి జీవించగలిగితే మానవులకు ఈ మనోమాలిన్యాలను తొలగించుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కోరికలు మన స్థాయిని అనుసరించి, స్తోమతను అనుసరించి, మనకున్నటువంటి ఆర్థిక వనరులను అనుసరించి, జీవన విధానాన్ని అనుసరించి ధర్మబద్ధంగా ఉండాలి. మొదట లైంగిక విధానం చూస్తాం. లైంగిక విధానంలో శ్రీరామచంద్రుడు, సీతా మహాలక్ష్మి మనకు ఆదర్శ దంపతులుగా కనబడతారు. అంటే ధర్మబద్ధంగా లభించినటువంటి స్త్రీతో, ధర్మబద్ధంగా లభించినటువంటి పురుషునితోనే అనేక విధాలైనటువంటి సుఖాలను అనుభవించాలి తప్పితే ధర్మ విరుద్ధంగా, వ్యతిరేకంగా వెళితే మనోమాలిన్యాలనేవి వారిని పట్టి పీడిస్తాయి. ఈ సంసార జీవితంలో అనేక అనుబంధాలు, బాంధవ్యాలు, మనకు మిత్రులు ఏర్పడుతూ ఉంటారు. వారితో మనం నీతిగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా మనం కానీ అనుసరిస్తే అందరూ మనకు మిత్రులుగానే ఉంటారు. నిజాయితీ అనేది ఒక్కటి లోపిస్తే మనకు శత్రువులు అనేవారు బయట నుంచి కూడా ఏర్పడతారు. దానికి కారణం అంతర్గత శత్రువులే మూల కారణం. ఈ మనోమాలిన్యాలను మనోవైకల్యాలుగా కూడా యోగశాస్త్రం తెలియజేస్తుంది. అంటే మనోమాలిన్యాలే మానసిక రుగ్మతలుగా, అంటే మానసిక రోగాలుగా పరిగణిస్తాయి. ఇవన్నీ కూడా ఒక మానసిక పరమైన
అనారోగ్య సమస్యలు. కామంలో ధర్మబద్ధం లేకపోతే, సత్యం అనుసరించకపోతే అది ఏమి మనస్సుని విపరీతమైనటువంటి ధోరణిలోకి తీసుకెళ్తుంది. దానివలన క్రోధం ఏర్పడుతుంది, అంటే కోపం. కోరికలు తీర్చుకోలేనప్పుడు మానవులలో కోపము అనేది పెరిగిపోతూ ఉంటుంది. స్థాయికి మించిన కోరికలు మానవులలో విపరీతమైన ధోరణులను కలిగి లోభత్వం పెరిగిపోతుంది. లోభత్వము అంటే అనేక ప్రలోభాలకు లొంగిపోయి ఆ ప్రలోభాలను అనుసరించి జీవితాన్ని దుర్భరం చేసుకోవడం. అప్పుడు ఈ మనస్సు మదము అనేటువంటి ఒక భయంకర రూపాన్ని ధరించి ఇతరులను పీడించడం మొదలుపెడుతుంది. ఇతరుల సంతోషాలను, ఇతరుల యొక్క ఆనందాలను, వారి యొక్క సుఖశాంతులను చూసి ఓర్చుకోలేక అనేక విధాలుగా వారికి చెడు కలిగించాలన్నటువంటి ఆలోచనలు ప్రబలంగా ఏర్పడుతూ ఉంటాయి. దీనికి మూల కారణం మోహం, అంటే వ్యామోహం. మనకు చెందనివి, మనకు అందరానివి, మన స్థాయిని మించినవి, వాటిపై వ్యామోహం పెంచుకునే కొద్దీ మానవులలో నీతి అనేది తప్పిపోతుంది. నైతిక విలువలు నశించిపోతాయి. నైతిక విలువలు ఎప్పుడైతే లోపిస్తుందో వెంటనే మనిషిని భయంకరమైన రాక్షసునిగా మార్చి అనేక దుర్మార్గాలు, దుశ్చర్యలు, సంఘ వ్యతిరేక కార్యకలాపాల్లో ప్రవేశించి హాని కలుగజేస్తూ ఉంటారు. ఇంకా మాశ్చర్యం. మాశ్చర్యము అంటే మరేమో కాదు, అసూయ. ఈ అసూయకు అనేకమైనటువంటి మంది స్నేహితులు ఉన్నారు. తెలుసుకోండి. మొట్టమొదటగా మనం గ్రహించాల్సింది ఈ యొక్క మనోమాలిన్యాలు ఎలా ఏర్పడతాయో గ్రహించడమే. ఒక్క కోరికలు, ధర్మం దారి తప్పడం వలన మొదటగా మానవులలో స్వార్థం ప్రబలిపోతుంది. కారణం ఈర్ష్య, అసూయ, ద్వేష, పగ, ప్రతీకారం ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనోమాలిన్యాలే. కేవలం జ్ఞానం లేని మానవులు, అంటే మానవత్వం అనేటటువంటి ఒక గుణాన్ని విసర్జించి జీవించడం వలన ఇవన్నీ కూడా అంతర్గత శత్రువులు మనలో వచ్చి చేరిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే స్వార్థం పెరుగుతుందో, స్వార్థంతో పాటు పెరిగినప్పుడు మానవుల్లో మోసగుణం పెరుగుతుంది. మోసం చేసి ఎలాగైనా జీవించాలనేటువంటి తత్వం పెరిగి మోసానికి పాల్పడుతూ ఉంటారు. తీర్చుకోలేనప్పుడు అసహనం ఏర్పడుతుంది, ఆవేశం వస్తుంది, ఆగ్రహం, ఆక్రోశం, అహంకారం, అసంతృప్తి, అబద్ధాలు చెప్పడం, కపటంగా ప్రవర్తించడం, అసూయ, ద్వేషం ఇవన్నీ కూడా మనోమాలిన్యాలే. ఇవన్నిటి వలన ఈ గుణాలు కలిగిన వారు ధర్మబద్ధుల యొక్క విషయంలో శత్రువులుగా గుర్తించబడతారు. వీరు అందరికీ శత్రువులుగా మారిపోతూ ఉంటారు. మంచివారు శత్రువులని మన్నించి క్షమించే గుణం ఉంటుంది. వీరిలో అటువంటి జాలి, దయ, కరుణ, ప్రేమ అనేటివి అన్నీ లోపించిపోయి పీడితులుగా ఏర్పడతారు. మానవ విద్రోహులుగా మారి మానవ జీవన విధానంలో హింసాయుత ధోరణులను ప్రేరేపిస్తారు. హింస పెరిగి చివరకు మానవులందరూ కూడా సుఖశాంతులు నశించి జీవిస్తూ ఉంటారు. వీటన్నింటికి కారణం కోరికలు తీరనప్పుడు నిరాశ, నిస్పృహ అనేటటువంటి మానసిక రోగాలు ఏర్పడి ఈ యొక్కపై మలినాలన్నిటినీ అంటిపెట్టుకుంటుంది మనస్సు. యోగశాస్త్రం అనుసరించి వీటిని మనో అంగవైకల్యాలుగా వివరిస్తారు గురువులు. కర్మానుసారంగా ఏర్పడిన జీవితాన్ని ఆనందంగా, సుఖంగా, ప్రశాంతంగా వచ్చిన దాంతో సంతృప్తిగా జీవించగలిగితే మానవుడు సుఖశాంతులతో ఉండగలడు. అలా కాని పక్షంలో ఇతరులతో పోల్చుకొని వారిలా జీవించాలని అనేక అకృత్యాలకు ప్రయత్నించడమే మనోమాలిన్యానికి మొదట మూల కారణం. ఇవన్నీ కూడా మనసుకి అంతర్గత శత్రువులు. ఎందుకంటే ఈ శత్రువులు లోపల ఉండడం వలన
సమాజానంతా కూడా వీరు శత్రువుల దృష్టితోనే చూస్తుంటారు. వీరి దృష్టికి అందరూ శత్రువుల్లాగా కనిపిస్తుంటారు. అందరూ అంటే మంచివారు, భక్తులు, జ్ఞానులు, యోగులు, అధికారంలో ఉన్నటువంటి వారు, మంచి పదవులు ఉన్నటువంటి వారు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, వీరందరూ కూడా వీరికి శత్రువుల్లాగా భావించబడుతూ ఉంటారు. మనోమాలిన్యాలను తొలగించుకోవాలంటే భగవంతుని శరణు వేడడమే అది ఒక ప్రథమ కర్తవ్యంగా అందరూ గ్రహించాలి. పతంజలి మహర్షి గారు తన యోగ సూత్రాలలో 2వ అధ్యాయం సాధన పాదంలో మొదటి సూత్రం ఏం చెప్తున్నారంటే, క్రియాయోగం సాధన చేస్తే ఈ మనోమాలిన్యాలను తొలగించుకోవచ్చు అని ఆయన తెలియజేస్తున్నారు. క్రియాయోగం అంటే తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం, క్రియాయోగం. వీటి గురించి తదుపరి క్లాసులో రాబోయే తరగతిలో మనం తెలుసుకుందాం అని సత్యనిష్ట గురువు ఆనాటికి వారితో చర్చ చాలించి తన ఆశ్రమంలోనికి వెళ్ళిపోయారు. సర్వే జనా సుఖినో భవంతు, సర్వసన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి.